శ్రీయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీ లక్ష్మీ హయగ్రీవ ద్విపాదకా సేవక శ్రీమద్ అభినవ బ్రహ్మతంత్ర పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. మాతాపితృభ్యో నమః. ఈరోజు మనము విశ్వావసునామ సంవత్సర పంచాంగ పఠనం నేను చేయడం, మీరు వినడం చేయడానికే ఈ వీడియో పెడుతున్నాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. భగవద్బంధువులకు, అభిమానులకు, మిత్రులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెట్టాం. మరి ఈ నూతన సంవత్సరం దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునేదే ఉగాది పంచాంగ పఠనం అనడం. గ్రామ పురోహితులు మనకు మొదటి నుంచి కూడా గ్రామ పురోహితులు కానీ, సిద్ధాంతులు కానీ, పంచాంగ పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ మన గ్రామంలో ఉగాది రోజు సాయంకాలం ఈ యొక్క పంచాంగ పఠనం అనేది చేయడం జరుగుతూ ఉండేది. మిగతా గ్రామస్తులంతా కూడా శ్రవణం చేసేవాళ్ళు. ఇది మనకు అనాదిగా హిందూ సనాతన ధర్మంలో వస్తూ ఉన్నది. అసలు పంచాంగం అంటే ఏమిటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఈ 5 కలిపితే పంచాంగము. ఈ విశ్వావసునామ సంవత్సరానికి సృష్టి ఆరంభమయ్యి ఇప్పటి వరకు ఈ విశ్వావసునామ సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాలయ్యాయి అంటే 195,85,126 సంవత్సరాల్లో అడుగుపెట్టాం మనం. అదే కలియుగం ఆరంభమయ్యి ఎన్ని సంవత్సరాలైంది అనుకుంటే 5,126 సంవత్సరాలు గడిచింది. ఇక శాలివాహనుడి నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే 1947 సంవత్సరాలైంది. ఈ విధంగా ఇంకా సృష్టి ఆది తీసుకున్నట్టయితే చాలా ముందుకు ఎన్నో కోట్ల సంవత్సరాలు అవుతుంది. మనకు కొంతవరకు మాత్రమే మనం గణితం చేశాము. ఇక హోణశకం వచ్చేసి అంటే ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసరికి 2025-26 సంవత్సరం. ఇక మరి ఉగాది పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఏమిటి అనుకుంటే శ్రీమత్యామితదాయి కల్మషహరం దుర్దోషశాంతిప్రదం నానాయజ్ఞ విశేష లభ్యఫలదం భూదానతుల్యం నృణాం ఆరోగ్యాయురభీష్టదం శుచికరం సంతాన సౌఖ్యోదయం పుణ్యం కర్మసు సాధనం శృతిహితం పంచాంగమాకర్ణ్యతాన్. ఏమిటయా పంచాంగ శ్రవణం చేయడం వల్ల వచ్చేది అని అంటే శోభాయుక్తమైనటువంటి కోరికలను తీరుస్తుంది, పాపాలను హరింపజేస్తుంది, దుర్దోషములను పోగొడుతుంది, అనేక యజ్ఞముల వలన పొందే ఫలాన్ని మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మనుష్యులకు భూదానాది ఫలాలు ఇచ్చినటువంటి ఫలం దొరుకుతుంది. మరియు ప్రతి మానవునకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలిగింపచేస్తుంది. సంతాన సౌఖ్యము, పవిత్రమగు కర్మల యోగ్యములకు శాస్త్రసమ్మతమగు పంచాంగ శ్రవణమును ప్రాముఖ్యంగా వినాలి అని తాత్పర్యం చెబుతోంది. ఇక కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతృణ్యం నృణాం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మన సాంప్రదాయంలో పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రోజు ఆ డేట్ నాడు మనకున్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలన్నీ కూడా ఒకసారి చదివేసి తర్వాత మనం పూజ చేసుకున్నట్టయితే నీవెక్కడున్నావు, ఏ దేశంలో ఉన్నావు, ఏ తిథిలో ఉన్నావు, ఏ నక్షత్రంలో ఉన్నావు, ఇవన్నీ కూడా భగవంతుడికి మనం చెప్తున్న ఇంట్రడక్షన్ చేసుకొని మనం పూజ చేసుకోవాలి. ఈ తిథి రోజు, ఈ నక్షత్రం నాడు, ఈ యోగం నాడు, ఈ కరణం నాడు, ఈ వారం నాడు నేను ఇక్కడ నీ యొక్క సేవ చేస్తున్నాను అని చెప్పినప్పుడు మనం ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాం. ఫలానా గోత్రంలో పుట్టినటువంటి వాడిని, నేను ఫలానా పేరు కలిగినటువంటి వాడిని, నేను ఈ యొక్క సేవ చేస్తున్నాను అని చెప్పుకునేదే ఈ యొక్క ఫలితం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగద్రోగ నివారణం.
కరణాత్ కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం కాలవత్కర్మ క్రుద్ధిమాన్ దేవతానుగ్రహం లభేతు. ఎట్లా అంటే తిథిని చదివినట్టయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, వారమును చదివినట్టయితే ఆయుష్యాన్ని ఇస్తుంది, నక్షత్రాన్ని చదివితే పాపం నశిస్తుంది, యోగం కనుక చదివితే రోగ నివారణ కలుగుతుంది, కర్ణాన్ని చదివితే కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా సంభవిస్తుంది. ఇక ఈ సంవత్సరం పేరేమిటయ్యా అంటే విశ్వావసు. 60 సంవత్సరాలు ఇదొక సంవత్సరం. వైశ్వానరం భజే నిత్యం విశ్వావసు కృతాహ్వయం నరవాహనమారూఢం ఖడ్గకేటధరం విభుం. శ్లోకంలో చెప్పాడు, నరవాహనుడైన ఖడ్గకేటధరుడై విశ్వావసు సంవత్సరాభిమాన దైవతమగు వైశ్వానరునికి అంటే అగ్నిదేవుడికి నమస్కరించుచున్నాను. ఈ యొక్క శ్లోకాన్ని ఈ సంవత్సరమంతా రోజు ఒకసారి చదువుకున్నట్టయితే కూడా అగ్ని వల్ల భయాలు తగ్గుతాయి. ఇక మనకు 3 సంవత్సరాలు ఉంటాయి. చాంద్రమానము, రెండోది బార్హస్పత్యమానము, మూడోది గురు వత్సరము. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం ఫలితం ఏమిటి అంటే శశ్వద్విశ్వావసాబ్దే మధ్య సస్యార్ఘవృష్టయ ప్రచురాచోర రోగాశ్చ నృపాలోభ సమన్వితా. ఈ విశ్వావసునామ సంవత్సరమున సస్యములు ధరలు వర్షము సామాన్యంగానే ఉంటాయి, చోర రోగ బాధలు అధికంగా ఉంటాయి అని మనకి యొక్క సంవత్సర ఫలితం చెప్పుతోంది. పాలకులలో లోభత్వం అధికంగా కనిపిస్తుంది. ఈ 3 పాయింట్లు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక బార్హస్పత్యమానము అంటే ఉత్తరాదిలో ఎక్కువగా దీన్ని వాడడం జరుగుతుంది. ఇది అతివృష్టి కాళయుక్తి వత్సరే అంటే కాళయుక్తి నామ సంవత్సరం కనుక సుఖినో జనాః సుఖంగా జనులు ఉంటారు. సంతతిర్యాతి సస్యానాం సంపూర్ణానందతాం భువి. ఈ బార్హస్పత్యమాన ప్రకారంగా కాళయుక్తి నామ సంవత్సరమున ప్రజలు తమ సంతానంతో సుఖంగా ఉంటారు, తన ఫ్యామిలీ వరకే ఆనందంగా ఉంటారు. భూమిపై సస్యములు బాగా ఫలిస్తాయి, దానివల్ల ప్రజలు కూడా అధికానందంగా ఉంటారు. గురువశాతు సర్వత్ర మార్గశిరాబ్ధ ఫలం. మార్గశిర సంవత్సరం అని చెప్తారు. సౌమ్యాఖ్యే వర్షే శలభాండభజాంబు జాకు మృగాది చాఖిల సస్యహాని తస్ అత్యల్పవృష్టిర్బహురోగపీడా భవంతి భూపాః కలహోత్సుకావస్యు. ఈ గురువశాత్ ఏమైంది అంటే శీర్షాబ్దమున మిడతలు, పక్షులు, ఎలుకలు, మృగములు మున్నగు వాటి వలన సస్యములు నశించడానికి ఆస్కారం ఉన్నందున వ్యవసాయదారులు జాగ్రత్త పడడం చాలా మంచిది. వర్షములు అల్పంగా ఉంటాయి. ప్రజలలో ఏదైనా కొత్త రకమైన రోగపీడ కలగడానికి కూడా మనకు కనిపిస్తోంది. పాలకులలో కలహాలు, వైరములు అధికంగా ఉండటానికి ఆస్కారం ఉంది కనుక కొంచెం రాజకీయ నాయకులు ఆలోచించి ముందు అడుగు వేయడం చాలా మంచిది అని నా అభిప్రాయం. ఇక మనకు నవనాయకులు ఈ సంవత్సరానికి నవనాయకులు ఎవరయ్యా అంటే మనము 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఏ విధంగా అయితే మనము ఎన్నికలు వచ్చి ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత నాయకులను ఎన్నుకుంటాం. అదే ప్రకారంగా ఈ సంవత్సరానికి ఎవరెవరు నాయకులు, ఏ పోస్టులలో ఏ గ్రహాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పుకోవడమే నవనాయకుల యొక్క ఫలము. ఈ సంవత్సరం ఆదివారం నాడు ఉగాది రావడం వల్ల సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతి అయ్యాడు, మంత్రి చంద్రుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, సస్యాధిపతి గురువు అయ్యాడు, రసాధిపతి శని అయ్యాడు, ధాన్యాధిపతి కుజుడయ్యాడు, నీరసాధిపతి బుధుడయ్యాడు, సైన్యాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి రవి ఉన్నాడు, గోష్ఠపాలకుడు, బహిష్కర్త, పశుపాలకుడు ముగ్గురు కూడా యముడే అయ్యాడు. మరి ఫలితం ఏమిటి? వీళ్ళు ఈ విధంగా పోస్టులు తీసుకుంటే ఆ యొక్క సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే రాజు రవి అయినందున పాలకులకు పరస్పర శత్రుత్వం కలుగుతుంది, మేఘములు అధికంగా వర్షిస్తాయి,
ప్రజలకు, అధికారులకు శస్త్రముల వల్ల, చోరుల వల్ల భయం ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇక చంద్రుడు మంత్రి కావడం వల్ల ఏమవుతుంది? చంద్రుడు మంత్రిగా ఉన్నందున మంచి వర్షములు కురిసి పంటలు బాగుగా పండుతాయి. దేశం క్షేమ ఆరోగ్యములు కలిగి సుభిక్షంగా ఉంటుంది. ఇక రసాధిపతి రవి అయినందున ఏమవుతుందంటే పాలకులు పరస్పరం వైరం కలిగి ఉంటారు. కొద్ది గాలితో కూడి అల్పవర్షాలు కురుస్తాయి. ఎర్రని ధాన్యము, ఎర్రని భూమి బాగుగా పండుతుంది. రోగ భయాలు అధికంగా ఉంటాయి. పాలకులు బలహీనులవుతారు. సస్యాధిపతి గురువు అవుతున్నాడు. మళ్ళీ గురుడు సస్యాధిపతి అయినందున ఎవలు, గోధుమలు, శనగలు ఇటువంటి ధాన్యాలు పంటలు బాగా పండుతాయి. తెల్లని నేలలు బాగుగా పండుతాయి. వృక్షజాతులు బాగా ఫలిస్తాయి. అంటే పెద్ద పెద్ద వృక్షాలు, ఫలములకు సంబంధించినటువంటి వృక్షాలు బాగా ఫలిస్తాయి. పాలకులు నీతి కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది. పశువులు బాగా పాలు ఇస్తాయి. ఎందుకు? గురువు సస్యాధిపతి అయినందున. అదే ధాన్యాధిపతి కుజుడైనందున ఎవలు, నల్లని ధాన్యాలు, కందులు బాగా పండుతాయి. ఎర్రని నేలలు కూడా బాగా పంటలు పండుతాయి. ఎర్రని ధాన్యం కూడా బాగా పండుతుంది. ఇక రవి అర్ఘ్యాధిపతి ఫలం. అర్ఘాధిపతి రవి అయినందున సరి అయిన ధరలు ఉండకపోవచ్చు. అల్పవృష్టి కలగడానికి ఆస్కారం ఉంది. ఆహారపు కొరత కలగడానికి ఆస్కారం ఉంది. పాలకులకు అన్యోన్య వైరం కూడా కలుగుతుంది. ఎర్రని నేలలో ఎర్రని ధాన్యములు బాగా ఫలిస్తాయి. రవి మేఘాధిపతి ఫలం ఎట్లుంటుందంటే ప్రజలకు మహాభయం కలిగి వర్షం కలుగుతుంది. ఎర్రని పంటలు బాగా పండుతాయి. రసాధిపతి శని కావడం వల్ల నువ్వులు, మినుములు, బొబ్బర్లు మున్నగు నల్లని ధాన్యాలు నల్లని భూముల్లో బాగా పండుతాయి. మధ్యమ వర్షాలు కురుస్తాయి. నీరసాధిపతి బుధుడు అవుతున్నాడు. ఇక్కడ బుధుడు నీరసాధిపతి అయినందుకు పచ్చలు మున్నగు రత్నాలు, ఎల్లో కలర్, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి రత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ధరలు పలుకుతాయి. పెసర్లు అనే ధాన్యము అధికంగా ధరలు కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక ఆ తర్వాత మనకు ఉపనాయకులు కూడా ఉన్నారు. అంటే మినిస్టర్ తర్వాత ముఖ్యమంత్రి, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అని ఎట్లా మనం పెట్టుకుంటామో వీళ్ళకి మళ్ళీ సబ్ నాయకులు కూడా ఉన్నారు. పురోహిత బుధుడు అంటే బుధుడు పురోహితులకు ఉపనాయకుడుగా ఉన్నందువల్ల ఆకాశం మేఘములతోనూ వాయువుతోనూ కూడి ఉంటుంది. సస్యజాతులన్నీ కూడా బాగా ఫలిస్తాయి. విప్రులు స్వకర్మ నిరతులై ఉంటారు. పరీక్షకుడు బుధుడవుతున్నాడు. ఇక్కడ మళ్ళీ పరీక్షకుడు బుధుడైనందున పరీక్షకులకు సుఖంగా ఉంటారు. ప్రజలు అన్యోన్యం అనురాగాలతో ఉండి పాలకులు నీతివర్తులై ఉంటారు. గణకుడు శని అవుతున్నాడు కనుక ఇతర గణకులందరూ మందబుద్ధి కలిగి ఉంటారు. నువ్వులు, మినుములు, ఉలువలు బాగా పండుతాయి. గ్రామ పాలకుడు రవి అవుతున్నాడు కనుక క్రూరంగా వ్యవహరిస్తారు. గ్రామ పాలకులు అంటే సర్పంచులు కావచ్చు, విలేజ్ అసిస్టెంట్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా గ్రామ సేవకులు కనుక వీళ్ళందరూ కూడా క్రూరంగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడూ ప్రజలను పీడిస్తూ ఉంటారు. వర్షం, సస్యము, ధరలు మధ్యంగా ఉంటాయి. ఈతి బాధలు, చోర, అగ్ని, ప్రచండ వాయువు కలిగి ప్రజలు బాధపడుతూ ఉంటారు. దైవజ్ఞ శని ఫలం. దైవజ్ఞుడు కూడా శని అయ్యాడు కనుక ఇక్కడ మందబుద్ధి, దైవజ్ఞులు అంటే దైవజ్ఞులంతా కూడా మందబుద్ధి కలిగి ఉంటారు. నల్లని భూములు, నల్లని ధాన్యం బాగా పండుతుంది. మ్లేచ్ఛులకు అభివృద్ధి కలుగుతుంది. ఇక సర్వదేశోద్యోగాది ఫల చంద్రుడు అంటే చంద్రుడు ఈసారి దానికి అధిపతి అయ్యాడు కనుక పురుషులలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కోరిన కోరికలు తీర్చుకుంటూ ప్రయత్నిస్తూ వారికి కాంచన లాభాలు కూడా కలుగుతాయి. అశ్వాధిపతి, గుర్రాలకు అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు కనుక ప్రజలు అధిక భోగభాగ్యములు కలవారుగా ఉంటారు. గుర్రములకు వృద్ధి బాగా కలుగుతుంది. ఇక గజాధిపతి అంటే ఏనుగులకు ఎవరు అంటే బుధుడు అవుతున్నాడు కనుక మనుషులలో హాస్యప్రియత్వం అధికంగా ఉంటుంది. విద్వాంసులు ప్రాబల్యం పొందుతారు. దొంగలు పెరగడానికి ఆస్కారం ఉంది. దొంగతనాలు, కిడ్నాపులు ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక పశునామధిపతి, పశువులకు అధిపతి రవి అవుతున్నాడు కనుక రోగములు పెరగవచ్చు.
ధరలు నిలకడగా ఉండక హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. ప్రజలలో కలహ స్వభావం పెరుగుతుంది. గురువు దేవాధిపతి అయినందున ద్విజులలో అంటే బ్రాహ్మణులలో స్వకర్మ నిరతులై ఉంటారు. సస్యాభివృద్ధి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. నరాధిపతి రవి కావడం వల్ల నరులు బుద్ధిమంతులవుతారు, పాలకులు ఐశ్వర్యవంతులవుతారు. ద్విజులు స్వకర్మశీలులై క్రతువులు నెరవేర్చుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క నిత్యకర్మలో నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు, హోమకర్మాలు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తూ ఉంటారు. గ్రామాధిపతి బుధుడు అవుతున్నాడు కనుక శిల్పులు నర్తకపరులు అభివృద్ధి పొందడానికి ఆస్కారం ఉంది. అంటే శిల్పులు అంటే విగ్రహాలు చెక్కేవాళ్ళకి కానీ, ఆ తర్వాత నాట్యాలు, నాటక రంగము, సినిమా రంగం వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కలగడానికి ఆస్కారం కనిపిస్తోంది. రత్నాధిపతి రవి అయినందున మాణిక్యాలకు వృద్ధి కలుగుతుంది, ధరలు పెరుగుతాయి. కుంకుమ పువ్వు ధర అధికంగా ఉంటుంది. పాలకులు వాద వివాద కలహాల్లో ఉత్సాహం కలిగి ఉంటారు. వృక్షాధిపతి కుజుడవుతున్నాడు కనుక ఎరుపు వర్ణ ఫల పుష్ప వస్త్రములన్నీ కూడా వృద్ధి పొందుతాయి. జంగమాధిపతి బుధుడవుతున్నందుకు దైవజ్ఞులు కోమట్లు సుఖంగా ఉంటారు. ప్రజలు మహానేర్పు మాటలు చాకచక్యం కలిగి ఉంటారు. ఇక సర్పాధిపతి శని కావడం వల్ల నల్లని సర్పజాతులన్నీ కూడా వృద్ధి పొందుతాయి. చాలా మనకు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఉత్సాహాన్ని ఎక్కువగా చూపడానికి ఆస్కారం ఉంటుంది. మృగాధిపతి శని కావడం వల్ల ఆవులలో పాలు, ఏనుగులు వృద్ధి పొందడానికి ఆస్కారం ఉంది. స్త్రీనామధిపతి స్త్రీలకు రవి అధిపతి అవుతున్నాడు కనుక క్షత్రియ స్త్రీలలో భర్తలపై విశ్వాసం ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంది. పశుపాలకుడు యముడవుతున్నాడు కనుక పశుపాలకుడు గోష్ఠప్రాపకుడు బహిష్కర్త అంటే లోపలికి తీసుకుపోయేవాడు, బయటికి తీసుకుపోయేవాడు, పోషణ చేసేవాడు ముగ్గురు కూడా యముడే అవుతున్నందున గోవులలో క్షీరము తగ్గి పాలు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. అనారోగ్యాలు పెరగడానికి ఆస్కారం ఉంది. గోవులను రక్షించండి. గోవులను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి కనుక వెంటనే మీరు ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం. ఇక మేఘఫలం దక్షిణ దిగ్భాగే కాలనామక మేఘోత్పత్తి. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే శ్లోకం చెప్పకుండా నీకు దాని యొక్క అర్థమే చెప్తున్నాను. మేరు పర్వత దక్షిణ దిశలో కాలనామక మేఘం మానమున 60 యోజనముల చుట్టుకొలత 100 యోజనముల ఎత్తు కలిగి ప్రభవించెను. 2 తూముల వర్షం 4 తూముల వాయువు కలిగి నిరంతరం మహావర్షం కురిసి మధ్యదేశమున మహాజలం కలిగించి సర్వధాన్యములు బాగుగా ఫలిస్తాయి. మొత్తం వర్ష ప్రమాణమున 10 భాగములు సముద్రములను 7 భాగములు పర్వత ప్రాంతములందు మిగిలిన భాగమంతా కూడా భూమి మీద వర్షిస్తుంది. విహవవాయువు వల్ల సదావృష్టి, నిశ్చలా తటిస్తు వల్ల ధరలు అధికం, అబ్దగర్జన వల్ల సుభిక్షం, ఘృత సముద్రం వల్ల సుభిక్షం, భూవాహకుడు విరాట నాగుడగట వల్ల సుభిక్షం కలుగుతుంది. ఆడకం బాల్య వయస్క గోపహస్తంగతమగుటచే సుభిక్షం కలుగుతుంది, ఆరోగ్యం కలిగిస్తుంది. ధాన్యాదులు ఎట్లా ఉంటాయి? వృష్టినాశం 17, ధాన్యం 11, శీతం 5, తాపం 13, ఉష్ణం 17, మారుతం 13, ప్రజావృద్ధి 15, ప్రజానాశం 15, రాజవిడ్వరం 11, వ్యాధి 15, తచ్చాంతి 9, ఆచారం 3 అవుతుంది, అనాచారం 11 అవుతుంది. అంటే ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా అనాచారవంతులు ఎక్కువ అవుతారు. జననం 15, మరణం 11 అంటే ఇంకా మనకు జనాభా సంఖ్య పెరగడానికి ఆస్కారం ఉంది. దేశారిష్టం 13, దేశసుఖం 13, ఇవి 2 సమానంగా ఉన్నాయి కనుక ప్రశాంతంగా రాజ్యాలు ఉంటాయి. చోరభయం 9, ఆకలి 5, దప్పి 11, నిద్ర 3, అలసం 9, శాంతం 5, క్రోధం 9, డంభం 7, మిత్రం 7, మిత్రభేదం 11. అంటే ఇక్కడ మిత్రభేదులు అంటే శత్రువులు చాలా పెరుగుతారు. సత్యం 4, అసత్యం 10. ఇక్కడ కూడా సత్యం తగ్గిపోయింది, అసత్యం పెరిగింది. కరుణ 2, దయాహీనం దయాలేని వాళ్ళే 6, ఆ 3 భాగాలు ఎక్కువ ఉన్నారు. విశ్వాసం 4, అవిశ్వాసం 8, ఇది కూడా బాగలేదు.
న్యాయం 6 అన్యాయం 6 అంటే సమానంగా ఉంది. న్యాయస్థానం చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. కపటం 10. ఈ విధంగా మనము వర్షాదయలు చెప్పుకుంటున్నాం. ఇక రవిచార ఫలం. ఇక్కడ మనకు కొన్ని గ్రహాలు కొన్ని మాసాలలో విశేషంగా కొన్ని నక్షత్రాలు కనుక కలిసి ఆ రోజు ఏ వారం వస్తుందో దాని ఫలితం కూడా మన ప్రపంచం మీద పడుతూ ఉంటుంది. అదే ప్రకారంగా రవి మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంటాడు, ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని చెప్పుకుంటే 13/4/2025 రాత్రి అంటే తెల్లవారు 14 ఉదయం 5:30 రవి మేషంలో ప్రవేశిస్తున్నాడు. అప్పుడు తమిళ వత్సరాది అని మనం దక్షిణ భారతంలో 3 రాష్ట్రాలు ఈ యొక్క సౌరమాన పద్ధతిలో వాళ్ళు ఉగాది చేసుకుంటారు. దాన్ని తమిళ వత్సరాది అంటాం. 14 ఏప్రిల్. తిథి ఏమైంది అంటే చైత్రకృష్ణ ప్రతిపద అయింది. పౌర్ణమైన మలత రోజు ప్రవేశం కావడం వల్ల అల్పవృష్టి కలుగుతుంది, అంటే వృష్టి తక్కువగా ఉంటుంది. నక్షత్రం స్వాతి నక్షత్రం కావడం వల్ల ప్రజలకు హాని కలగడానికి ఆస్కారం ఉంది. లగ్నం వల్ల మిశ్రమ ఫలం కలుగుతుంది. వారం వల్ల ధరలు అధికంగానే చెప్పుకోవచ్చు. కాలం ఫలం వల్ల అంటే తెల్లవారుజామున కావడం వల్ల సుభిక్షం. ఈ విధంగా మనం రవి చెప్పేస్తున్నాం. ఇక రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుంది? రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించిన రోజు జ్యేష్ఠ కృష్ణ ద్వాదశి కనుక ఆదివారం కనుక ఆదివారం నాడు ప్రవేశించడం వల్ల పశువులు నాశనం కావడానికి ఆస్కారం ఉంది. ద్వాదశి తిథి వల్ల శుభం కలుగుతుంది. భరణి నక్షత్రం రోజు కనుక ప్రవేశించినందుకు అశుభం కలుగుతుంది. సుకర్మయోగంలో ప్రవేశించినందుకు సువృష్టి కలుగుతుంది. తైతుల కరణం వల్ల శుభం కలుగుతుంది. తులాలగ్నంలో సమయంలో ప్రవేశిస్తున్నాడు కనుక సువృష్టి కలుగుతుంది. చంద్రమండల ఫలం సస్యానుకూలం. వృష్టి పగటియందు అగుటచే ప్రపంచమునకు ఆపదలు సస్యనాశనము కలగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వారం జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో పుష్యమాసాల్లో మనకు కొన్ని విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి. జ్యేష్ఠ శుక్ల ప్రతిపద బుధవారం అగుటచే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ప్రతిపద రోజు బుధవారం కావడం వల్ల ఒక విశేషమైనటువంటి ఫలితం దొరుకుతుంది. ప్రజలు క్షేమారోగ్యాలు కలిగి ఉంటారు. సకాల వర్షాలు అనుకూలం వల్ల సస్యవృద్ధి. పాలకులు ధర్మాసక్తి కలవాళ్ళై ఉంటారు. అదే ఆషాఢ శుద్ధ పంచమి ఏ రోజు వచ్చింది? ఆషాఢ శుద్ధ పంచమి సోమవారం అగుటచే సుభిక్షము, క్షేమారోగ్యములు, సువృష్టి కలుగుతుంది. అదే ఆషాఢ శుద్ధ నవమి నాడు చిత్తా ప్రవేశమైంది. ఆషాఢ శుద్ధ నవమి చిత్తాయుతం అగుట వల్ల నవమి నాడు చిత్తా నక్షత్రం రావడం వల్ల అది ఆషాఢ మాసంలో సర్వసస్యములు వృద్ధియు సంతోషము కలిగిస్తుంది. ఆషాఢ బహుళ ఏకాదశి నాడు రోహిణీ ప్రవేశం ఎప్పుడవుతుందో దానివల్ల సువృష్టి సర్వధాన్యాభివృద్ధి కలుగుతుంది. కృష్ణ అమావాస్య ఇది పుష్యబహుళ అమావాస్య నాడు ఆదివారం కావడం వల్ల వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉంది. అంటే జనవరి నెలలో ఇంచుమించుగా మనకు మళ్ళీ కొత్త రోగం ఏదైనా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సంక్రాంతి లక్షణం ఏమిటి అని అంటే సంక్రాంతి 14/1/2026 ఉదయం 35 గడియలకి మనకు అంటే తెల్లవారుజామున రాత్రి 9 గంటల సమయంలో నిర్ణయ మకర ప్రవేశం జరుగుతోంది. 3 తలలు, 2 ముఖాలు, 4 నోళ్ళు, 3 నేత్రాలు పొడవు కలిగి వేలాడే చెవులు, ఎర్రటి దంతాలు, విశాలం నుదురు, పొడవాటి ముక్కు, 8 చేతులు, 2 పాదములు కలిగి నల్లని వర్ణంతో వికృత రూపం కలిగి 100 యోజనాల ఎత్తు 12 యోజనముల వెడల్పుతో సంక్రాంతి పురుషుడు ప్రవేశిస్తున్నాడు. నామధేయం మందనామం దేయం వల్ల ఆహార వస్తువులు అత్యర్ఘం వర్షాభావం, పాలకులకు కీడు,
వారఫలం వల్ల పాలకులకు కీడు, గమనం వల్ల దక్షిణ దిగ్గమనం అంటే దక్షిణానికి వెళుతున్నాడు కనుక ఈ దిక్కు గల ప్రాంతమునకు కీడు, భూత ప్రేత బాధలు కలగడానికి ఆస్కారం ఉంది. దృష్టి ఈశాన్య దృష్టి కలుగుతోంది కనుక పూర్వ ఉత్తరములకు కష్టం కలగడానికి ఆస్కారం ఉంది. దక్షిణమున పాలకుల మధ్య తగాదాలు రావడం జరుగుతుంది. స్నానం అగరోదకం అంటే అగరు చెట్టు యొక్క నీళ్లతో స్నానం చేసుకున్నాడు కనుక శుభం కలుగుతుంది. వస్త్రం చిత్రవస్త్రం కనుక వస్త్ర వ్యాపారులకు నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. భూషణం రజత భూషణం రజతము ధరించినటువంటి వాడు కనుక రజతములకు నాశనం కలుగుతుంది. గంధం కుంకుమ గంధం కనుక స్త్రీలకు అరిష్టం కలగడానికి ఆస్కారం ఉంది. పుష్పం వకుళ పుష్పం కనుక యశస్సు కలుగుతుంది. పాత్రం తామ్రపాత్రం కనుక రాగి అధిక ధరలు కావడానికి ఆస్కారం ఉంది. చూతఫలం కనుక సుఖవృద్ధి కలుగుతుంది. ఆహారం భక్ష్య రకాలు ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తాయి. యాచక జనులకు కీడు కలుగుతుంది. ఆయుధం ఖడ్గం కనుక పక్షులు నాశనం కావడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్య వృద్ధి కలుగుతుంది. ఆయుధముల మూలక జీవనము వారికి కీడు. వాహనం వరాహ వాహనం కనుక వర్తకులకు శుభం కలుగుతుంది. వాహనం వృషభం కనుక పశుపీడ కలగడానికి ఆస్కారం ఉంది. సస్యనాశం కలుగుతుంది. వ్యవసాయదారులకు అశుభం కలుగుతుంది. ఛత్రం పీత ఛత్రం కనుక ఈ వర్ణం వస్తువులకు ధరలు పెరుగుతాయి. పక్షఫలం అంటే క్షేమం కలుగుతుంది. తిథి వల్ల అభివృద్ధి ఉంది. నక్షత్రం వల్ల పాలకులకు శుభం కలుగుతుంది. కాలం వల్ల వృషభమునకు హాని అంటే ఎడ్లకు మనకు హాని కలగడానికి లగ్నం వల్ల యుద్ధభీతి కలుగుతుంది. ఈ సంవత్సరం చైత్ర భాద్రపద పుష్యమాసముల యందు 5 వారములు ఆదివారములు వచ్చుట వలన రోగభీతి కలుగుతుంది. వైశాఖ ఆశ్వేజ మాసముల యందు 5 మంగళవారాలు మహాభయాన్ని కలిగిస్తాయి. శ్రావణ పుష్యమాసముల యందు 5 శనివారములు వచ్చుట వలన దుర్భిక్షమును సూచిస్తున్నది కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక గ్రహణాలు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు రవివాసరం ఆదివారం 7/9/2025 నాడు రాహుగ్రస్త పూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ రెండోది భాద్రపద కృష్ణ అమావాస్య ఆదివారం కేతుగ్రస్తం అంటే 21/9/2025 కేతుగ్రస్త రవిగ్రహణం మనకు కనిపించదు, ఆచరణ చేసుకునే అవసరం లేదు. ఇంకా మాఘ కృష్ణ అమావాస్య 17/2/26 మంగళవారం కేతుగ్రస్త రవిగ్రహణం మనకు కనిపించదు. ఇక పాల్గొన మాసంలో అంటే 3/3/2026 మంగళవారం రోజు కేతుగ్రస్తం గ్రస్తోదయ పూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మనకు 120% ఉదయాది స్పర్శ ఘటికలు రాత్రి 22 గడియలకు మధ్యాహ్నం 3:25 సంభవించడానికి ఆస్కారం ఉంది. ఈ 4 గ్రహణాలలో మనకు 2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రెండింటిని మనం పాటించినట్టయితే మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఏ నక్షత్రంలో ఉంది పడుతోందో ఆ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి సంబంధించిన దాన ధర్మాలు చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. జై శ్రీకృష్ణ. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలి. ఎటువంటి దేశంలో అరిష్టలు రాకుండా ప్రజలు కానీ పాలకులు కానీ అందరూ కూడా సస్యశ్యామలంగా మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీకృష్ణ.